కానీ ఈ ఇన్సిడెంట్‌కి సంబంధించి చూసుకుంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇది అసలు ప్రభుత్వానికి సంబంధించి ఎండోన్మెంట్‌కి సంబంధించిన ఆలయం కాదు. ఒక ప్రైవేట్ ఆలయం. ఒక ప్రైవేట్ ఆలయానికి సంబంధించి ఏదో తప్పు జరిగితే దానికి ప్రభుత్వానికి ఆపాదించడం ఏంటి అంటూ కూడా ఈరోజు అధికారులు మాట్లాడుతున్నారు. డైరెక్ట్‌గా ఎండోన్మెంట్ మంత్రిగా ఉన్నటువంటి ఆయనే మాట్లాడుతున్నాడు. సరే నేను ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టాలి. ప్రభుత్వ చేతుల్లో ఉండి ప్రభుత్వానికి తెలిసి జరిగిందని నేను చెప్పను కానీ, ఖచ్చితంగా ఆలయాలు ఏమున్నాయి ఈ రాష్ట్రంలో, ఈ ఆలయాలకు సంబంధించి దీపధూప నైవేద్యాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజింగ్ మొత్తము కనీసం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కదా, వాళ్ళకి సమాచారం ఉంటుంది కదా. అలాంటిది ఒక 12, 13 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక ఆలయం, అంత పెద్ద ఆలయం, ఫేమస్ ఆలయం ఉన్నప్పటికీ కూడా అది మాకు సంబంధించి కాదు, అది ఎవరో ప్రైవేట్ వ్యక్తులు రన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఘటనకి ప్రభుత్వానికి సంబంధం ఉండదంటే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఒకటి అశోక్ గారు, బేసిక్గా ప్రభుత్వంది హోల్ రెస్పాన్సిబిలిటీ. నైతిక బాధ్యత ఉంటుంది, టెక్నికల్ బాధ్యత ఉంటుంది. ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా సంబంధిత ప్రజాప్రభుత్వాలు అసెస్ చేయాలి. అదే ఫోర్కాస్ట్ అదానే అంటారు. ఇప్పుడు ప్రైవేట్ ఆలయమే కావచ్చు, అక్కడికి 1,00,000 మంది భక్తులు వస్తున్నారంటే వాళ్ళు చేయలేరు, ఇంకా అది అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ఎందుకంటే ఆ వ్యవస్థకు అంత కెపాసిటీ ఉండదు. అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు జనం ఉదాహరణకు ఎక్కడో చోట రాస్తారో చేస్తుంటారు, మాకేం సంబంధం అనుకోరు కదా. ఖచ్చితంగా జోక్యం, ప్రభుత్వం అన్ని చోట్ల జోక్యం చేసుకునే రైట్, నైతికత వాళ్ళకు ఉంది. కాబట్టి ఇప్పుడు సమస్య ఏంటి, ఇప్పుడు నిర్వాహకులు తప్పు కూడా కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు మా ఆలయానికి 50,000 మంది వస్తారు అని ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడుకొని తగిన ఏర్పాట్లు చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు. ఆ లోపం తప్పు జరుగుతుంటే వాళ్ళు కూడా తప్పే. కానీ ఆలయాలకు పెట్టినప్పుడు ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా దాన్ని ముందే వాళ్ళని పిలిపించుకొని ఖచ్చితంగా మాట్లాడాలి. ఏం అవసరం ఉంది, మీ కెపాసిటీ ఎంత, మీ లెవెల్ ఎంత. ఎందుకంటే వరుసగా 2 ఘటనలు జరిగినాయి దేవాలయాల్లో. క్రౌడ్ వస్తా ఉంది, క్రౌడ్ వచ్చినప్పుడు అది ఏం చేయాలి, సంబంధిత పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పిలిపించే అధికారుని మీ అంచనా ఏంటి, ఎంతమంది వస్తారు, మీ కెపాసిటీ ఏంటి, ఏర్పాట్లు ఏంటి, టెక్నికల్ గా లోపల జోక్యం చేసుకోవాలి.